సాధారణంగా జన విజ్ఞాన వేదిక వాళ్ళు మూఢనమ్మకాలకు సంబంధించి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని చేసి జనాలకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రధానంగా మూఢనమ్మకాలు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మామూలు మూఢనమ్మకాలు కూడా కాదు. మంగళవారమో లేకపోతే శనివారమో అయితే ఆ తెల్లవారి 3 బాటల దగ్గరను, ఆ రహదారుల దగ్గరను కొబ్బరికాయ, నిమ్మకాయలు, కోడిగుడ్డు, ఇంకా ఒక అడుగు ముందుకేసి కోళ్ళను సైతం పెడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. చూస్తున్నటువంటి వారిలో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతూ ఉంటుంది. ఆ 3 బాటల దగ్గరనో ఎక్కడనో ఒక దగ్గర ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వాటిని అరికట్టాలి, ప్రజల్లో అవేర్నెస్ రావాలని ఒక పోలీస్ అధికారి తలంచాడు. అనుకున్నదే తడువుగా తను ఒక పని చేశాడు. నేను ఇప్పుడు చెప్పినట్టుగానే ఒక బాటలో ఉన్నటువంటి ఆ యొక్క కొబ్బరికాయ, నిమ్మకాయ, కోడిగుడ్డు పెట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి ఒక విడుదల చేశాడు. మూఢనమ్మకాల వలన ఏం జరగదంటూ తను మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అతనెవరో కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారి, ఖమ్మంలో ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఓం ప్రకాష్ ఈ యొక్క ఆలోచన చేశాడు. ఇక మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి విషయంలో ఇలాంటివి ఏం లేవని చెప్తూనే అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయను, అక్కడ ఉన్నటువంటి నిమ్మకాయను సైతం తను తింటున్నటువంటి వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నడి రోడ్డు మీద ఉన్నటువంటి ఆ యొక్క కొబ్బరికాయ తింటూ ఆ యొక్క వీడియో మాత్రం రిలీజ్ చేశాడు. మూఢనమ్మకాలు వద్దంటూ తను మెసేజ్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్న ఈ పోలీస్ అధికారి చేసినటువంటి ఈ పని పట్ల సర్వత్రా హర్షం అయితే వ్యక్తమవుతూ ఉంది. ఒకసారి ఆ పోలీస్ అధికారి ఏం చేశాడో చూస్తుందాం. మనిషి నీ మీద ఎవరో కూర్చున్నారు, ఎవరికైనా చూపెట్టాలంటారు. ఇక మనోళ్ళు గాబార పడిపోయి దగ్గరలో ఉండే పలానా ఆయన చూస్తాడు కదా, చలో పోదాం పని తీసుకొని పోతాడు. ఆ పెద్ద ఆయన ఒక ముగ్గు పోసి, ఒక నల్ల కోడి పెట్టి, ఇవన్నీ పెట్టి, ఇగో పలానా ఆయన నీ మీద కూర్చున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నేను ఎల్లగొడతా అని చెప్తాడు. చెప్పి వీపు మీద గట్టిగా 2 దెబ్బలు కొడతాడు. ఆ వ్యక్తి భయానికి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన మీద ఉన్నది వెళ్ళిపోయిందని అనుకుంటాం. కానీ నిజానికి మన భయాన్ని, మన అమాయకత్వాన్ని వాడు సొమ్ము చేసుకుంటాడు. ఇలాంటివి నమ్మి మంత్రాలు చేస్తున్నాడని భార్యాభర్తలను ఇద్దరిని కాల్చిన సందర్భం కూడా ఉన్నది. వీటిని ముట్టుకుంటే నిజంగా ఏమన్నా అవుతుందా? ఇది కొబ్బరికాయ, ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, డైజెషన్ కూడా మంచిది, దీనికి హెయిర్ కూడా చాలా మంచిది. ఇది నిమ్మకాయ, ఇందులో విటమిన్ సి ఉంటుంది. అసలే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, కనబడితే నిమ్మరసం చేసుకుని తాగండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మెటబాలిజం పెంచుతుంది, ఫ్యాట్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి పదార్థాలను రోడ్డు మీద పడేయడం మన అజ్ఞానం మాత్రం. భయం, అజ్ఞానం మనల్ని బానిసలుగా మార్చేస్తుంది. దురదృష్టం ఏంటంటే మన నిర్ణయాలు మనం తీసుకుంటలేము, మన భయాలు తీసుకుంటున్నాయి. మూఢనమ్మకం మనిషిని బలహీనుడిగా చేస్తుంది, విజ్ఞానం మనిషిని శక్తివంతునిగా చేస్తుంది. ఆలోచించండి, నిజాన్ని మాత్రమే నమ్మండి, మూఢనమ్మకాలను కాదు. థ్యాంక్ యూ, జై హింద్. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తా అంటే ఇదిగో ఇట్లా కనిపించింది. ఇట్లా ఎందుకు పెడతారో మీకు తెలుసా? మన పెద్దలు ఏం చెప్తారు, ఫర్ సపోజ్ ఇంట్లో ఒక వ్యక్తికి బాగాలేదు, ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు హాస్పిటల్స్ కి తిప్పుతాం. ఏదో కారణం వల్ల హెల్త్ ఇష్యూ తొందరగా సెట్ అవ్వదు, తగినం పడ్డాడు అంటారు తెలుసా మీకు? స్థానికంగా ఉండే ఒక పెద్ద మనిషి నీ మీద ఎవరో కూర్చున్నారు, ఎవరికైనా చూపెట్టాలంటారు. ఇక మనోళ్ళు గాబార పడిపో. చూసాం ఓం ప్రకాష్ ఎస్ఐ ఏం చెప్తున్నాడో చూసాం. మొత్తం మీద తాను చెప్పినటువంటి మాటలు నిజమే. క్షుద్ర పూజలతో ఎలాంటి రోగాలు నయం కావు. తను చెప్తున్నటువంటి అవేర్నెస్ ఒక గొప్పగా కనబడతా ఉంది అంటూ జన విజ్ఞాన వేదిక వాళ్ళు, అలాగే కొంతమంది సంఘ సంస్కర్తలు కూడా తనకు సంబంధించినటువంటి విషయంలో హ్యాట్సప్ చేస్తున్నటువంటి సందర్భం. మొత్తం మీద తను కొబ్బరికాయ అక్కడే కొట్టేసి ఆ కొబ్బరికాయను తింటున్నటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తను ఆ పని చేసిన దానికి సంబంధించి మా ప్రతినిధి మాట్లాడడానికి ఉదయ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. ఉదయ్, ఖమ్మంకు సంబంధించినటువంటి ఓం ప్రకాష్ ఎస్ఐ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఏంటి అసలు ఓం ప్రకాష్ స్వతహాగా ఎలాంటి వాడు అంటే ఏం చెప్తారు? ప్రస్తుత సమాజం ఎంతగా పురోగమిస్తున్నా, సాంకేతికత ఎంతగా పెరుగుతున్నా, ఇంకా కొన్ని చోట్ల మాత్రం మూఢనమ్మకాలు ప్రజలను వెన్నాడుతూనే ఉన్నాయి. రోడ్డు మీద నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కుంకుమ కనిపిస్తే చాలు అవి క్షుద్ర పూజలని, వాటిని తొక్కితే అరిష్టమని, వాటిని దాడితే ఆరోగ్యం పూర్తి స్థాయిలో క్షీణిస్తుందని కూడా చాలా మంది భయపడుతుంటాం, మనం నిత్య సమాజంలో చూస్తుంటాం. కానీ ప్రస్తుతం అటువంటి భయాన్ని, సమాజంలో ఉన్నటువంటి అటువంటి అభిప్రాయాలను పోగొట్టడానికి ఒక పోలీస్ అధికారి చేసినటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం
మారుతున్నాయని చెప్పుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్ఐ స్థాయి అధికారి ఓం ప్రకాష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చాలా మంది పోలీస్ ఆఫీసర్లా కాకుండా సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవాలి. ఒకవైపు విధులను సక్రమంగా నిర్వహిస్తూనే మరోవైపు సమాజాన్ని మరింత అవగాహన కల్పించేందుకు తన వంతు తాను ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే అనేక అంశాలపై సామాజిక ప్లాట్ఫామ్లను వినియోగించుకుంటూ తాను స్పందించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇటీవల క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అటు నిమ్మకాయలు, కుంకుమ ఇటువంటి పూజలు చేస్తూ ప్రజల భయాలను క్యాష్ చేసుకున్నటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ అతను చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది, వైరల్ గా మారింది. రోడ్డుపై వెళ్తుండగా కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కుంకుమతో చేసినటువంటి పూజలు కనిపించిన చోట ఆయన ఆగి ఒక్కసారిగా అక్కడే ఉండి దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కొబ్బరికాయలో పూర్తి స్థాయిలో విటమిన్స్ ఉంటాయి, అందులో ఉన్నటువంటి నీటిని ఖచ్చితంగా మనం తీసుకుంటే ఆరోగ్యం కూడా మరింత మెరుగుపడుతుంది, నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది, ఖచ్చితంగా నిమ్మరసం చేసి తాగాలంటూ కూడా ప్రజలకు కొంత అవేర్నెస్ కల్పించే ప్రయత్నం అయితే సదరు పోలీస్ అధికారి ఓం ప్రకాష్ చేశాడని చెప్పుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లు ఉండేటువంటి ఇటువంటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో మనకు హాని కల్పించవంటూ కూడా సామాజిక బాధ్యతగా సామాజిక చైతన్యాన్ని మెరుగుపరిచేందుకు ఓం ప్రకాష్ చేసినటువంటి ప్రస్తుతం ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో చాలా పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. రోడ్డుపై పూజలు చేసి ఆందోళన చెందిన సామాన్యులకు కొంత ధైర్యాన్ని ఊరటను ఇస్తూ వాస్తవాలను వివరించినటువంటి ఈ అధికారిపై నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలైన హీరో ఇతనే అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రజలు కూడా విజ్ఞానంతో ఆలోచించాలని, ఇలాంటి నమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పి ఆయన కోరుతున్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తి స్థాయి ఏజెన్సీ ఏరియా, ఎందుకంటే పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతాలు, ఇప్పటికీ గొత్తికోయలు ఎక్కువగా ఉన్నటువంటి సమూహాలు చాలా పెద్ద ఎత్తున ఇలాంటి క్షుద్ర పూజల పేరిట అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. చిన్నపిల్లలను బలి ఇవ్వడం కావచ్చు, అటు పెద్దవాళ్ళను కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేయడం, ఇటువంటి ఘటనలు అనేకం ఏజెన్సీ ప్రాంతంలో జరిగాయి. ప్రస్తుతం ఓం ప్రకాష్ పోలీస్ అధికారి చేసినటువంటి ఈ వీడియో వల్ల పూర్తిగా వైరల్ గా మారడం, ఆ వైరల్ అయినటువంటి కంటెంట్ కూడా ప్రజలకు చేయడం, కొంత అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగానే తాను ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, మరింతగా సామాజిక వేదికలను వినియోగించుకుంటూ ప్రజలకు మరింత అవగాహన కల్పించే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వ్యక్తిగతంగా కూడా తాను చేస్తానని చెప్తున్నారు ఓం ప్రకాష్. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఓం ప్రకాష్ చేసినటువంటి ఈ పని అయితే చాలా గొప్పగా ఉందంటూ ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి, కాకి చొక్కా వేసుకున్నటువంటి అధికారి తనే మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి విషయంలో అవేర్నెస్ కల్పించాలని తలంచడం అయితే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ముందు ఇంకా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి, ప్రజలకు అవేర్నెస్ కల్పించే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా తాను యోచిస్తున్నట్టుగా తొలి వెలుగు తనతో మాట్లాడినటువంటి సందర్భంలో తనైతే తొలి వెలుగుతో చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ వీడియో పట్ల మీరేమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపకంగా తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.